హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మన భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేసినటువంటి అలెగ్జాండర్ యొక్క దండయాత్ర గురించి తెలుసుకుందామండి. మన భారతదేశ ఈశాన్య ప్రాంతంలోని చిన్న చిన్న రాజ్యాలు కలిసి మగధ సామ్రాజ్యంగా ఆవిర్భవించే సమయంలోనే భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఉండిన చిన్న రాజ్యాలైన కాంబోజా, గాంధార, మాద్రా మొదలైన రాజ్యాలు తమ మధ్య తగాదాలతో పోట్లాడుకుంటూ కొనసాగుతుండేవండి. ఎప్పుడంటే మన భారతదేశ ఈశాన్య ప్రాంతంలో చిన్న చిన్న రాజ్యాలు కలిసి మగధ రాజ్యంగా ఆవిర్భవించే సమయంలో అప్పుడు ఏం జరిగిందంటే, వాయువ్య ప్రాంతంలో ఉన్న చిన్న రాజ్యాలైనటువంటి కాంబోజా, గాంధార, మాద్రా ఈ మూడు ప్రాంతాలు రాజులు ఒకరితో ఒకరు తగాదాలతో పోట్లాడుకుంటూ కొనసాగుతూ ఉండేవారు. ఈ విధమైన రాజకీయ అనైక్యత అంటే రాజకీయ పరంగా రాజుల మధ్య ఐక్యత లేదు అని చెప్పొచ్చు. అలాగే ధనవంత ప్రాంతమైన ఈ భూభాగాన్ని ఆక్రమించాలని విదేశీయులు ఉవ్విళ్ళూరుతుండేవారు. ఎందుకంటే ఆ రాజు నిరంతరం తగాదాలతో కొనసాగుతున్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని జయించడం చాలా సులువు అని కొంతమంది భావించి విదేశీయులు దండెత్తి ఆక్రమించాలని చాలా ప్రయత్నాలు చేశారండి. ఎందుకు వాళ్ళు దండెత్తడానికి ప్రయత్నం చేస్తారంటే, ఆ ప్రాంతం అంటే కాంబోజా, గాంధార, మాద్రా ఈ ప్రాంతాలు వచ్చేసి ధనవంతమైన ప్రాంతాలు. అందుకే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంపదను దోచుకోవాలని చాలామంది విదేశీయులు ప్రయత్నాలు చేశారు. ఈ అవకాశాన్ని మొదటిసారిగా ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరంటే పర్షియన్లు అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని మొదటిసారిగా ఉపయోగించుకున్న వారు ఎవరంటే పర్షియన్లు అని ఇందాక చెప్పుకున్నామంటే, మనకు పర్షియన్ చక్రవర్తి అయినటువంటి డేరియస్ గాంధారను క్రీస్తుపూర్వం 540లో ఆక్రమించాడు. అలాగే సింధును క్రీస్తుపూర్వం 516లో ఆక్రమించడం జరిగిందండి. పర్షియన్ సామ్రాజ్యంలో ఒక పాలనా యూనిట్గా గ్రీకు సామ్రాజ్య అధినేత అయిన అలెగ్జాండర్ దండయాత్ర వరకు ఈ దండయాత్రలు నిరంతరం మన భారతదేశంపై కొనసాగుతూ వచ్చాయి అని చెప్పొచ్చండి. ఈ పర్షియన్ పరిపాలనతో వ్యాపార సాంస్కృతిక సంబంధాలు పర్షియన్ భారతదేశం మధ్య నెలకొన్నాయి. అంటే ఈ దండయాత్రల వలన మనకు జరిగినటువంటి విషయం ఏంది అంటే, వ్యాపార సాంస్కృతిక సంబంధాలు పర్షియన్ నుంచి భారతదేశం వరకు నెలకొన్నాయి. అంతేకాకుండా ఒక ప్రధానమైన లిపి అయినటువంటి ఖరోష్ఠీ లిపి, ఈ లిపి ఏంటంటే కుడి నుంచి ఎడమకు రాయబడేది. ఈ లిపి కూడా పర్షియన్లతో పాటు మన భారతదేశానికి వచ్చి చేరింది అని చెప్పొచ్చు. అంటే పర్షియన్లు మన భారతదేశంలో దండెత్తడం వల్ల జరిగిన లాభం ఏంటంటే, వ్యాపార సాంస్కృతిక సంబంధాలు మెరుగయ్యాయి. ఖరోష్ఠీ లిపి మన భారతదేశానికి పర్షియన్లతో పాటు వచ్చింది అని చెప్పుకోవచ్చండి. భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఖరోష్ఠీ లిపిలో ఉన్న అశోక చక్రవర్తి శాసనాలు కొన్ని లభిస్తున్నాయి.